పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభాదేవ, ఈ ఉదయకాలంన తండ్రి, మీరు మమ్ములను మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చి మమ్మల్ని మా క్షేమంగా కాపాడారు. మా తండ్రి, మా ప్రభా, మాకు చక్కటి విశ్రాంతినిచ్చారు. ప్రభా నాయన, మరి ఈ దినము ప్రభా చివరి దినము, వారంలో చివరి దినమై ఉంటుండగా ఈ చివరి దినానికి మమ్మల్ని చేర్చి ఉన్నారు. అంతేకాదు ప్రభా, ఈ దినము ఈ మాసంలో చివరి శనివారం. మా తండ్రి, అద్భుతంగా ఆశ్చర్యకరంగా మమ్మల్ని అనుదినం కూడా నడిపిస్తూ దినములు త్వరగా గడిచిపోతుంటుండగా తండ్రి ప్రభా, మేము నీ రెండవ రాకడకు చాలా దగ్గర పడుతున్నామన్న విషయాన్ని కూడా మేము జ్ఞాపకం ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంన మేము దావీదు వలె ప్రార్థించాలని కోరుతూ ఉన్నాము. ప్రభా, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి చూసినట్లయితే మా తండ్రి, మరి దావీదు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. మా ప్రభా, అతడు ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే నీవు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి అతడు ఎంతో సంతోషంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అతని కుమారుడు నీ కొరకు ఒక మందిరం కట్టిస్తాడని, అయితే అతనిని స్థాపించడానికే నీవు ఏమాత్రం కూడా నీ యొక్క కృపను దూరం చేయవని, నీ సింహాసనమును దావీదు యొక్క సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని కూడా చెప్పినందుకే అతడు ఎంతగానో స్తుతిస్తూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. దేవా, అవును ప్రభా, మరి దావీదు యొక్క కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు ఇది మా కుటుంబాలను కూడా నువ్వు హెచ్చిస్తున్నావు. మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, మీరు దావీదుకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు. మా కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మా కుటుంబాలను కూడా మేము ఎత్తి పట్టుకుంటున్నాము. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా కుటుంబంలన్నీ కూడా ప్రతి కుటుంబంలోనైనా మీరు అద్భుతాలు చేయ దేవుడవు, ఆశ్చర్యకార్యములు చేయ దేవుడవు. మా ప్రభా, మేమైతే ఏ పాటి వారం తండ్రి, మేము ఏ విధంగా కూడా నీ యొక్క కృపను పొందుకోవడానికి అర్హులం కాదు. కానీ నీవు నీ యొక్క ఉచితమైన కృప చేతనే మమ్మల్ని అందరినీ కూడా కాచి రక్షించి మరి ఇంత గొప్ప స్థితిలో ఉంచి ఉన్నావు. అంతేకాదు మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ సన్నిధిలో నీ యొక్క రక్షణనిచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. నిత్య జీవమును మాకు ఇచ్చి ఉన్నావు. ప్రభా, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి ప్రభా, మేము చాలా నీ కొరకు చేసింది చాలా తక్కువ ప్రభా. మేము నిన్ను ప్రేమించినది కూడా చాలా తక్కువ. నీవే మమ్మను ముందుగా ప్రేమించావు కాబట్టి మేము ప్రేమిస్తున్నాము. నీ యొక్క ఘనతను మేము తెలుసుకున్నాము. నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. నీ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాము. కాబట్టి మేము నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము. మా ప్రభా, ఇంకా ఎంతోమందినైనా నీ యొక్క సిలువ విలువను తెలుసుకోలేకున్నారు. నీ సిలువ త్యాగమును తెలుసుకోలేకున్నారు. మా ప్రభా, నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమించి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించావో అది అర్థం చేసుకోలేని స్థితిలో అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడవు మా తండ్రి. ఎవరు ఎందుకు నిన్ను ఇంకా అంగీకరించలేని స్థితిలో ఉన్నారో, క్రైస్తవులుగా ఉండి కూడా నిన్ను ఎరుగని స్థితిలో ఎందుకున్నారో మా ప్రభా, ఎందుకని నిన్ను తెలుసుకోలేక నిన్ను గ్రహించలేని స్థితిలో ఎందుకున్నారో మాకు తెలియడం లేదు. కానీ మా ప్రభా తండ్రి, నీవైతే సమస్తం చేయగలిగిన శక్తిమంతుడవు. నీ సన్నిధిలో మేము బ్రతిమాలి అడుగుతుంటున్నాము. కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నీ బిడలుగా మారుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మరి బాగుపడి తండ్రి రక్షణ పొందుకొని నీ కొరకు జీవించాలని మేము ఎంతగానో
కోరుతూ ఉన్నాము. మా ప్రభా, ఎంతోమంది తండ్రి నీ సన్నిధిలో మరి ఆ, తమ పిల్లల కొరకు, లేకపోతే తమ బంధువుల కొరకు, తమ రక్త సంబంధికుల కొరకు, రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ప్రభా మీరు తప్పకుండా రక్షించండి. అదేవిధంగా వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు జ్ఞాపకం వారిని మార్చమని, వారి మనసులు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన ఆ బంధకాల నుంచి విడుదల యేసు నామములో కలిగించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మరి నీ దాసులమైనటువంటి మేము మమ్ములను నీవు ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీవు మా పట్ల అనేకమైన గొప్ప కార్యములను జరిగిస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా పట్ల మీరు ఎంతో శ్రద్ధ కలిగి, మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి మాకు మీరు ఎన్నో వాగ్దానములు ఇచ్చి ఉంటున్నారు. ఆ వాగ్దానములన్నిటిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ వాగ్దానములను మేము స్వతంత్రించుకొనగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దావీదు ఆ విధంగానే స్వతంత్రించుకొని అతను ఎంతో ధైర్యంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీకు ఘనత, స్తుతి, మహిమలు అర్పిస్తూ ఉన్నాడు. నీవు అత్యంత ఘనత కలిగినటువంటి దేవుడవు. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు ప్రభా. నాయన నీవు మా పక్షంగా నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మేము ఎన్నో విని ఉన్నాము మా తండ్రి, చూసి ఉన్నాము మా ప్రభా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల పట్ల నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాల్లో మేము విని ఉన్నాము, చదివి ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. అదేవిధంగా ఈ లోకంలో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. వారందరూ కూడా వారు పొందుకున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను గురించి కూడా మేము విని ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంత అద్భుతకరుడవు నీవు, ఆశ్చర్యకరుడవు మా ప్రభా. అలాంటి గొప్ప దేవుణ్ణి మేము ఎరిగి ఉన్నాం కాబట్టి మేము ఎంతో ధన్యులం తండ్రి. నీ వంటి దేవుడు మాకు కలిగి ఉన్నందుకు మేము ఎంతగానో ధన్యులుగా ఉంటున్నాము. నీవు మమ్మల్ని విమోచించి ఉన్నావు మా ప్రభా తండ్రి. నీవు మమ్ములను నీ జనులుగా చేసుకొని మాకు ఖ్యాతి కలిగినట్లుగా ప్రభా మీరు అనేకమైన అద్భుత కార్యాలను మా జీవితంలో చేసి ఉన్నావు ప్రభా. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు ఇశ్రాయేలీలను ఎంతగా ప్రేమించావో మా ప్రభా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. వాళ్ళ పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక, గొప్ప ప్రేమ ప్రభా, శాశ్వతమైన ప్రేమతో నీ వారిని ప్రేమించిన దేవుడవు మా తండ్రి. మరి అదే విధంగా ప్రభా మమ్ములను కూడా ప్రేమించి ఉన్నావు. మమ్ములను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నావు. మా పట్ల కూడా నీకెంతో గొప్ప ప్రణాళిక ఉన్నది. మమ్మల్ందరినీ కూడా నాయన జగత్తు పునాది వేయబడక మునిపే నీవు ఏర్పరచుకొని ఉన్నావు ప్రభా. మమ్మలను ప్రతి ఒక్కరిని కూడా నాయన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించి ఉన్నావు మా ప్రభా. మమ్ములను నీ యొక్క చేతి పనిగా నీవు చేసి ఉన్నావు. మాకందరికీ కూడా అనేకమైన కృపావరములను ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆ తలాంతులను మేము నీ ఘనత కొరకు, నీ మహిమ కొరకు వాడుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. ఎవరెవరైతేనైనా ఆ విధంగా వాడుకోలేకపోతున్నారో, తమకిచ్చినటువంటి తలాంతులను నాయన భూమిలో పూడ్చిపెడుతున్నారేమో ప్రభా, దయ ఉంచండి. వారికి జ్ఞానం అనుగ్రహించి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తమకు ఇవ్వబడిన తలాంతులు నీ కొరకు వాడుకొనున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ఎన్నో వరములు అనేక మంది కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. నీ కొరకు జీవించినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కుటుంబాలను గురించి, తమ యొక్క పిల్లల గురించి, తమ యొక్క జీవితములలో మీరు అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉంటారు. కుటుంబాల గురించి పొందుకొని ఉంటారు మా ప్రభా. పిల్లల గురించి పొందుకొని ఉంటారు. తమ గురించి పొందుకొని ఉంటారు. మరి ప్రభా, ఆ వాగ్దానములన్నిటిని కూడా ఎత్తిపెట్టుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకందరికీ కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. నీ యొక్క వాగ్దానములన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి ప్రభా. ప్రతి వాగ్దానమును కూడా మేము స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఏదైనా కూడా తండ్రి నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లుగా మా కుటుంబాలను నీ సన్నిధిని స్థిరపరచబడినట్లుగా మీరు కృప చూపించండి ప్రభా. ప్రతి
మాట, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము యేసునామములో నెరవేర్చబడును గాక. మా ప్రభా, ఆ ధైర్యంతోనే మేము నీ సన్నిధిలో అడుగుతున్నాము, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. అబ్రహాము విశ్వసించాడు, అతడు పొందుకున్నాడు, అందుకే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మేము కూడా తండ్రి, నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా విశ్వసించడానికి సహాయం చేయండి. వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవని, వాగ్దానం ఇచ్చిన దేవుడవు దాన్ని స్థిరపరచుటకు సమర్థుడవని మేము నమ్మి విశ్వాసంతో నాయన ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని మేము ఆ వాగ్దానములను ఎత్తిపట్టుకొని అనుదినము కూడా మేము విడువక ప్రార్థించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి వాగ్దానం కూడా తగిన కాలమున నెరవేర్చబడుతుంది. మేము అది నమ్మి నీ కొరకు మరి ఎదురు చూసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీవు స్థిరపరిచే దేవుడవు, మాకిచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు మీరు సమర్థుడైన దేవుడు కనుకనే ప్రభా, మేము ఎంతో ధైర్యంతో నీ సన్నిధిలో అడుగుతున్నాము. తండ్రి, మా కుటుంబాన్ని మీరు స్థిరపరచండి, మా పిల్లలను స్థిరపరచండి, మా పిల్లల పిల్లలను స్థిరపరచండి. మా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మీ సన్నిధిలో మా కుటుంబం నిత్యం ఉండునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీ ఆశీర్వాదం నుండి మా కుటుంబంలన్నీ కూడా నిత్యము ఆశీర్వదించబడను గాక. దేవా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ తండ్రి, ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడవు నీవే. ఏ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయో, మరి ఎన్ని విధాలుగా వారు ఇబ్బందులు పడుతున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరూ వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి, ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి ప్రతి ఒక్కరికి కూడా జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ పెందల కాడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇస్తున్నందుకు వందనములు. ఈ దినమంతయు మా పనులలో మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము. ఈ చివరి దినంలో తండ్రి, మేము చేయవలసిన పనులు, ఈ వారంలో మాకు ఇవ్వబడినటువంటి అసైన్మెంట్స్ ఏవైనా ఉండి ఈ దినం చివరి దినముగా ఉంటూ మేము చేయవలసిన పనులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలగడానికి సహాయం చేయమని, మాకు మంచి జ్ఞానం అనుగ్రహించమని, స్కిల్స్ అనుగ్రహించమని, మా వాక్చాతుర్యంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ప్రతి విద్యార్థిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించి వారి చదువులలో వారు ముందుకు సాగునట్లుగా చక్కటి ఉన్నతిని పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ప్రభా మరి నిరుద్యోగులుగా ఉంటున్నారో, వారికి ఉద్యోగాలు లేక ఎంత దుఃఖపడుతున్నారో, ఎంత కృంగుదలలో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తి ప్రభా వారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. అదేవిధంగా వారి ఎదుట అనేక మార్గములను కూడా తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. సెల్ఫ్ సఫిషియెంట్గా ప్రతి ఒక్కరూ ఉండగలగడానికి కృప చూపించండి. అప్పుల సమస్యలు ఎవరు ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాము. అప్పుల సమస్యలు ఉన్న వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడు, ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి పరిస్థితిని బాగు చేయండి. ఎవరు కూడా నిరుత్సాహంలో, కృంగుదలలో ఉండకుండా, డిప్రెషన్కు గురి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహ ప్రయత్నం చేయవారిని అందరినీ కూడా దీవించండి. వారి ప్రయత్నం సఫలపరచమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారిని తప్పకుండా దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నాయన వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. మా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా నాయన సంతోషము, సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విడిపోయిన కుటుంబాలు ఏవైనా ఉన్నట్లయితే ప్రభా, వారు కలుసుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా శాంతిని కుమ్మరించండి దేవా ప్రభా.
కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లజేయమని, మంచి నా ఆరోగ్యంతో ఎదుగుటకు సహాయం చేయమని ప్రభా నీ యొక్క జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళనందరినీ దీవించండి. ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఎంతోమంది ప్రభా ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్ల పైన ఉంటున్నారు. నాయన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. దేవా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి. ఎంతగా వారు వేదన పడుతున్నారో, ఎంతగా ఆందోళన చెందుతున్నారో, ఎంతగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్న దేవుడు. ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా అనేక మంది ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారు. వారిని మీరు దీవించండి. వారికి క్షేమకరమైన సర్జరీని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. శక్తిని బలంను వారికి అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ప్రభా గుండె సంబంధిత వ్యాధులు, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, ప్రభా లంగ్స్తో ప్రాబ్లమ్స్ ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి తండ్రి. మా ప్రభా ఎంతోమంది మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతున్నారు, మెడ నొప్పితో, షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నారు. ప్రభా లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు. సయాటికా పెయిన్తో బాధపడేవారు అనేకులు ఉన్నారు తండ్రి. ప్రభానైనా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అనేకమైన నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మానసిక రుగ్మతల నుంచి కూడా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఇంకా రక్షణ లేని ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని ఏ శ్రమలో విడుదల కలుగజేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా తండ్రి దేవా, మరి అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఎంత దుఃఖంలో ఉన్నారు తండ్రి. మరి ఉద్యోగ జీవితాలలో అవమానాలకు గురవుతున్నటువంటి వారు, అణచివేతకు గురవుతున్న వారిని మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభాదేవ, మరి ఇజ్రాయెల్ దేశంను దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా మా దేశంను కూడా దీవించండి. మా దేశం పట్ల నీ యొక్క ప్రత్యేకమైన ప్రేమను కురిపించండి. ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. మా ప్రభా అన్యాయాల అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా మరి ఈ దినము బర్త్డేలు, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ యొక్క ఆశీర్వాదంలో మెండుగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. మా కుటుంబంను మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మా కుటుంబంను నీ సన్నిధిలో నిత్యం ఉండునట్లుగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.